చాలా మంది పిల్లలు బీటెక్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకుంటున్నారు మేడం. సో చాలా మంది నిరుద్యోగులు మిగులుతున్నారు. మీరేంటంటే చాలా జాబ్ గ్యారెంటీ అంటారు, సెక్యూర్ అని చెప్తున్నారు. అదే ఏ భరోసాతో ఏ ధైర్యంతో మీరు ఈ విధంగా చెప్తున్నారు మేడం? కరెక్ట్, మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మేము ఆల్రెడీ 13 years నుంచి చేస్తున్నది ఇదే. సో చాలా మంది పిల్లలు హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటారు, బీటెక్ అయిన తర్వాత చేస్తున్నారు. బీటెక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళి హైదరాబాద్ లో ట్రైనింగ్స్ తీసుకోవడం. ఒకవేళ వాళ్ళు అంత తీసుకున్నా సరే వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు 20,000 నుంచి 25,000, మహా అయితే నెలకు వచ్చే జీతాలు ఇవి. కానీ మీరు మార్కెట్ ఆపర్చునిటీ చూసుకున్నట్లయితే డేటా సైన్స్, ఏఐ చదివిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సాలరీస్ వచ్చే స్కోప్ ఉంది. కానీ ఎందుకు రావట్లేదు అంటే రీజన్ అదే, వాళ్ళు ఏదైతే బీటెక్ అయిన తర్వాత చేస్తున్నారో బీటెక్ తో పార్టీ చేయాలి, ప్లస్ ఇంకా బెటర్ గా చేయాలి అనేదే మా ఐడియా హియర్. సో మేము ఏ భరోసాతో చెప్తున్నామంటే ఆల్రెడీ మేము ఇది చేస్తున్నదే, 13 ఏళ్ళ నుంచి చేస్తున్నదే. మేము ఈ ప్రాబ్లమ్ ని ఇంజనీరింగ్ లోనే ఫిక్స్ చేస్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వస్తారు, వచ్చి మా ఆల్రెడీ 1 year మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాం, మాకు ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నాం అనేది వాళ్ళు ఒక 8 months to 9 months సర్టిఫికేషన్స్ మా దగ్గర నేర్చుకుంటారు. అవి కూడా చాలా ప్రాక్టికల్ బేస్డ్ ఇస్తాం మేము. డిఫరెంట్ ఐఐటీస్ తో మేము ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాం. సో ఇప్పుడు మేము చేస్తున్నది ఏదైతే ఉందో అదే కైండ్ ఆఫ్ టీచింగ్ మేము ఇంజనీరింగ్ లోకి తీసుకొచ్చాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన పిల్లలకు దేశవ్యాప్తంగా చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఇచ్చే ఫైనల్ సలహాలు సూచనలు ఏంటి మేడం? వాళ్ళ కెరీర్ బంగారు భవిష్యత్తు లాగా ఉండాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మేడం? సో ఫస్ట్లీ 4 years వాళ్ళు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో చాలా మోస్ట్ క్రూషియల్ టైం. ఎందుకంటే నెక్స్ట్ ఎంటైర్ కెరియర్ ఈ గ్రాడ్యుయేషన్ మీదే ఫోకస్ అయి ఉంటుంది. సో వీళ్ళు 4 years రైట్ పాత్ చూస్ చేసుకున్న, రైట్ గా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ గా మన ఇండియాలో చూస్తున్నది కూడా ఆ రియల్ టైం ట్రైనింగ్ లేకపోవడం వల్లే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఫెయిల్ అవుతున్నారు. 90% ఇంజనీర్స్ జాబ్స్ రాకపోవడం కూడా రీజన్ ఇదే. సో వాళ్ళందరికీ బెస్ట్ సొల్యూషన్ నేను చెప్పేది ఇంటెలిపాడ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇక్కడ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో వచ్చాం. ఇంజనీరింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత జస్ట్ 6 months to 9 months సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇచ్చి మేము ఆల్మోస్ట్ 30 LPA జాబ్స్ దాకా చూపించాం ఫ్రెషర్స్ కి. దట్స్ ద ఎక్స్పర్టైజ్ వీ కమ్ విత్. సో వాళ్ళకి ఐఎస్టీ అనేది ఎందుకు బెస్ట్ సొల్యూషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని చెప్తున్నానంటే, వాళ్ళ గ్రాడ్యుయేషన్ తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి దిస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్.